అమ్మ ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? నీకు 4000 పెన్షన్ వస్తాయి అన్నాడు అన్నాడు. ఏం వస్తలేవు సారు, ఇస్తా అని చెప్పిండు, ఇయ్యలేడు. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా పంపిస్తా అన్నాడు, వాళ్ళకి కూడా ఇయ్యలేడు. కేసీఆర్ చేసి 4000 అన్నాడు, కోడలకు 2500 అన్నాడు. మళ్ళీ 500 గ్యాస్ అన్నాడు, అది లేదు. ఇండ్లు అన్నాడు, ఇండ్లు లేవు, ఏవి లేవు. కరెంట్ అన్నాడు, అది లేదు. ఇక ఆయన కేసీఆర్ చేసిన పనే మంచిగా ఉన్నది. ఈయన వచ్చిన సంది ఏ పని ముందరికి లేదు, ఏ పని ముందరకు లేదు. ఈ పని ఆ పనే మంచిగా ఉన్నది. మా కేసీఆరే రావాలి మళ్ళీ. ఎందుకని అట్లా? ఈయన ఏం చేస్తలేడు? చేస్తా అన్నాడు, ఏం చేస్తలేడు. ఆయనకు అల్లలు రాదు, ముళ్ళ రాదు. అంటే ఇప్పుడు కోడ ఏమంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కదా, ఇయ్యలేడు. పెళ్లి అయినా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ ఊళ్ళో అయినాయి. కళ్యాణ పథకం లేదు, తులం బంగారం లేదు, ఏం లేదు. పెన్షన్ సంగతి ఏంది? పింఛన్ 2000 ఇచ్చుతాను, 4000 ఇస్తాను. 4000 పైసలు లేవు, 4 పైసలు లేవు. 4000 లేవు, 4 పైసలు లేవు. ఆ 2000 కూడా సరిగ్గా ఎన్నడో వస్తాయి. ఆ కేసీఆర్ ఉండగా సరిగ్గా నెలకు వస్తుండే. ఇప్పుడు వచ్చే 2000 కూడా టైంకి వస్తలేవు. మరి ఎట్లా మళ్ళీ వేస్తారా కాంగ్రెస్ కోట్లు? ఇప్పుడు వెయ్యం. సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి. ఇగో ఎవరు మంచిగా, మాకెవ్వరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం సార్. ఈయన ఆయన అని మనం అనవద్దు. ఎవరికి సాయం మంచిగా మాకు ఎవరికి అయితే చూస్తారు తల్లిదండ్రి లేక, మేము అలాగ చేస్తాం. మరి ఎట్లా తెలవాలి చూసేది? ఇప్పుడు ఈయన కూడా 6 గ్యారెంటీలు పెట్టిండు, పెట్టిండు కానీ అవన్నీ ఉట్టియే సార్. ఏవి పెట్టిండు జరావు, అవన్నీ ఉట్టియే. ఇస్తానని ఇస్తానన్నా ఇచ్చిండు అంటుంటాం. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళని కోటీశ్వరం చేస్తా అంటుండు. కొట్టుకునే ఉన్నది, ఆడ జుట్లు పట్టుకొని కొట్టుకునే ఉన్నది. బస్ ఎక్కి పోకని కానీ మగపిల్లలేమో పైసలు, మనమేమొట్టి కూర్చుంటే జుట్లు పట్టుకొని కొట్టుకునే ఉన్నది. అందులో అల్లమెల్లి గడ్డోల్చుడు గవి పెట్టిండు, ఇంకేమింది? బాలేదా ఫ్రీ బస్సు? ఏం బాగుంటది? పైసలు పెట్టుకొని పోయిందో లేక మనం ఇట్లా పిరిలో పోతే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. నిజంగానే కొట్టుకుంటారు సారు. మరి ఇప్పుడు అది తప్ప ఇంకేమైనా చేసిందా? ఏది చేయలేడు. ఇక ఫ్రీ బస్సు వల్ల చాలా మంది సంతోషపడుతున్నారు, మహిళలందరినీ కోటీశ్వరాలు చేస్తున్నా అంటుండగా. అవన్నీ పనులు, అవన్నీ పని. మరి ఎట్లా పరిస్థితి ఏంది? 4000 అన్నాడు, 4 పైసలు కూడా లేవు. బతుకమ్మ చీరలు దసరాకి ఇస్తుండే, బతుకమ్మ చీరలు కేసీఆర్ ఉండంగా. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి బతుకమ్మ రాలేవు. ఒక చీర బట్ట రాలేదు. రుణమాఫీలు అయినాయా మీ ఊర్లో? ఇప్పుడు భూమి ఉందా మీకు? ఉన్నది. రుణమాఫీ, రైతు బంధు ఇంకేది తెలియదు, ఇంక చెప్పాలి. ఇప్పుడు రైతు బంధు అప్పుడు పెట్టుబడి సాయం అని ఇచ్చేది, ఇప్పుడు అవి కూడా లేవు, వేసుడే లేవు. కేసీఆర్ దెబ్బ వేస్తుండే. కేసీఆర్ 10,000 ఇచ్చిండు, బిచ్చం వేసినట్టు నేను 15,000 ఇస్తానుగా. 15,000 లేవు, 10 పైసలు లేవు అంటున్నా కదా సార్, లేవు. మరి ఎట్లా పరిస్థితి? ఎట్లా ఇప్పుడు అన్ని ఇస్తా అని వచ్చే ఏమి ఏంది పరిస్థితి? ఇక ఆయనకే తెలవాలి అంతే. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇవన్నీ ఇస్తున్నాం ఓట్లు వేయరంటే వేస్తారా? వెయ్యం. ఇగో వెయ్యమని మనం అంటున్నా కానీ చెయ్యి ఎక్కడ పోతే అక్కడ వేస్తాం. మాకెవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి చేస్తాం. ఇక ఎవరు హెల్ప్ చేస్తారో సారు, మేము కూడా వాళ్ళకి చూస్తాం. మాకు తల్లిదండ్రులు లేక వాళ్ళు చూస్తే మేము కూడా వాళ్ళకి చూస్తాం, అంతే. అంతవరకు ఏం లేదు. ఇక నువ్వు చెప్పమ్మా, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఇక మంచిగా ఉన్నా సార్. ఇక ఇంటికాడ కూర్చుంటున్నాము, పెంకలలో కూర్చుంటాము, ఉబ్బరిస్తున్నది, ఏ మంచిగా లేదు. ఏ మా అనుకూలం పోతాయి, లేకుంటే లేదు, అంతే. ఏమి ఇచ్చిండు? 500 గ్యాస్ ఇస్తాను. 500 గ్యాస్ లేకపోయి అవే 900 రూపాయలు తీసుకుంటారు. 900కి 400 పడుతున్నాయి, 40 రూపాయలు పడుతున్నాయి, తెలియదు. కొడుకులు బిడ్డలు ఉన్నారు. కూతురు ఉంది. 2 సంవత్సరాలే. మరి ఇప్పుడు అత్తలకు 4,000 ఇస్తున్నా, ఏ లేవు అవి. అదే అంటున్నా నేను కూడా, అవి ఇస్తాన్న మాట లేనే లేవు అవి. అవి లేవు, మరి అవి ఎందుకు లేవు? మరి బియ్యం రేషన్ మీద పైసలు ఇస్తామని అవి లేవు, ఏ లేవు. మరి ఏ ఇస్తామని చెప్పి గ్యారంటీ ఇస్తామని చెప్పి ఏ గ్యారంటీ ఇస్తుండు చెప్పు? లైట్లు వేయమంటే లైట్లు వరకు లేవు. ఏమి ఇది? ఏపించుకున్నారు, గుర్తిపించుకున్నారు, గెలిచిరు, అయిపోయాయి. అసలు ఉన్నప్పుడు ఇంటి ముంగలకి వస్తారు, అదేమ్మా ఇదేమ్మా అంటారు. ఇప్పుడు ఏ మరి ఇప్పుడు మీ లీడర్ అడిగితే సపోర్ట్ చేస్తారా? ఎవరు ఏమంటారు? వేస్తాం కానీ అంటారు. ఎవరు కాలు మొక్కాలి, ఎవరు చేయాలి. అప్పుడు పూర్తి మేము చేస్తామమ్మా, ఇది చేస్తామమ్మా, అది చేస్తామమ్మా అని చెప్తారా? అంటే ఏం అన్ని చేసినా కూడా చేయట్లేరని చేయండి. అబద్ధం ఆడతలేము మేము. మీకు చెప్పడానికి మేము చెప్పడానికి మేము, మాకు అది ఏం చేస్తారు? ఎందుకంటే
ఆ క్వశ్చన్ ఎందుకు అంటే ఇప్పుడు ఆయన మొన్నటి దాకా అన్ని చేసినా నేను అని చెప్పి విజయ్ అన్నీ చేసింది సార్. మాకైతే ఏం చేసే బస్సు తప్ప హామీలన్నీ నెరవేర్చిన అని చెప్పి పండుగ 500 గ్యాస్ అని చెప్పిండు కదా సార్. 500 తీసుకుంటూనే మాకు గ్యాస్ ఇస్తుండా సార్. ఒక సపోజ్ మరి గ్యాస్ అది మాకు 900 ఇస్తేనే గ్యాస్ ఇస్తుండు. 500 గ్యాస్ పైసలు పడలేదా? ఏం పడుతున్నాయో పడతలేదు తెలియదు. మళ్ళీ భూమి పైసలు కూడా ఎప్పుడెప్పుడు రైతులకు పైసలు పడుతుండే సంవత్సరం ఒక్క పైసా లేదు. కేసీఆర్ సార్ దీపం నుంచి ఒక్క పైసా ఒక్క పైసలమే లేదు. ఎక్కడ పైసలు మరేంది 15,000 ఇస్తున్నాడు కదా. ఏ సార్ ఒక్క లేనే లేవు. ఒక్క రూపాయి కూడా లేదు అసలు లేదు. మరి ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది రైతులు? ఇట్లే పరిస్థితి సార్. ఎవరు ఏమనలేక మింగలేక భూమి పై లేక సప్పదాకా కుట్టారు అంతే. ఇక ఇంత రా కర్మరా అనుకుంటారు కూడుసురు అంతే. ఇక 5 సంవత్సరాలు పాలించాలి, అంతే భరించాలి. మంత మోసం చేస్తారు. ఏం చేస్తారు? అన్ని మంచిగా చేస్తున్నా నన్ను ప్రజలు మళ్ళీ ఇంకోసారి కూడా గెలిపిస్తారు 10 సంవత్సరాలు ఉంటా అంటుండే. ఇక ఉంటాడేమో సార్. మరి ఎవరెవరు చేస్తుంటే మంచిగా హెల్ప్ చేస్తుంటే మనం ఉంటారేమో. మరి మాకు ఎవరు కడుపు నింపి పెడతారో మేము వాళ్ళకి చేసుకుంటాం మేము మంచిగా. అంతే కాదు సార్. మనకు కడుపు నింపిన వాళ్ళకు అమ్మ అన్నవి దిలాడతాం మనము. మరి ఇప్పుడు మన దిలాడిన మనం ఎట్లా చేస్తాం సార్? కేసీఆర్ సార్ ఉంటే బతుకమ్మ పండుగకు బతుకమ్మ పైసలు పంపిస్తామని చెప్పి అది లేదు ఇది లేదు సార్. ఏమైంది ఒక మాట ఏది గిట్కి అప్పుడు కేసీఆర్ ఏం చేయలేదు అని చెప్పి తిట్టి వచ్చే కదా రాజ్యానికి. మేమే తిట్లే సార్. మేము తిట్టలే. మేమైతే మార్పు కావాలని తెచ్చుకోరు కదా కాంగ్రెస్. మేమైతే మారలేదు సార్. ఎవరు చెప్పారో తెలియదు కానీ మేమైతే మానలే. కేసీఆర్ అన్నప్పుడే మంచి తల్లిదండ్రులు, ఒక తండ్రి లేక, ఒక అన్న లేక, ఒక నాయన లేక, ఒక తాత లేక, పిల్లల గిట మా పిల్లలకు కూడా కళ్యాణ లక్ష్మి అప్పుడు వచ్చింది. ఇప్పుడు ఒక పైసా కూడా లేదు. సరే సరే ఉన్నమని చెప్తాం సార్. నేను మాట ఏం కాదు ఇది.